పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే సాధారణంగా హై వోల్టేజ్ టెన్షన్, లాస్ట్ ఓవర్ వరకు సస్పెన్స్, మైదానంలోనే కాదు టీవీల ముందు కూడా గుండెలు బాదుకునే ఉత్సాహం. కానీ ఈసారి మాత్రం కథ వేరుగా సాగింది. భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. పాత మ్యాచ్లలో చూసినట్టుగా ఉత్కంఠ, డ్రామా, చివరి బంతి థ్రిల్ ఏమీ లేకుండా ఇది ఒక సింపుల్ గేమ్ గా ముగిసింది. అయితే సోషల్ మీడియాలో అభిమానుల రియాక్షన్లు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశాయి. కొందరు పాకిస్తాన్ ఎగతాళి చేస్తూ బీహారిస్తాన్, జోకిస్తాన్ వంటి పేర్లతో ట్రోల్ చేశారు. ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన భారత విభాగం సోషల్ మీడియాలో దిస్ మ్యాచ్ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఈమెయిల్ అని ట్వీట్ చేయడం వైరల్ అయింది. అంటే ఈ మ్యాచ్ అంత చిన్నగా సింపుల్ గా ముగిసిందని సూచించే సెటైర్ ఇది. టాస్ ఓడిపోయి భారత జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ డెకౌట్ కావడంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. అయితే ఇషాన్ కిషన్ పరిస్థితిని మార్చేశాడు. రఫ్ పిచ్ పై అతని ధైర్యమైన షాట్లు, ముఖ్యంగా షాహిన్ అఫ్రిది వంటి ప్రీమియం బౌలర్లపై కొట్టిన సిక్సర్లు మ్యాచ్ మూడును పూర్తిగా మార్చేశాయి. అవుట్ ఆఫ్ సిలబస్ బ్యాటింగ్ అంటూ సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. మధ్యలో కొంత విరామం వచ్చినా భారత జట్టు స్థిరంగా స్కోర్ పెంచుకుంటూ 176 పరుగుల భారీ టార్గెట్ ను నెలకొల్పింది. ఇక ఈ స్కోర్ చూసి అభిమానులు మ్యాచ్ ఇప్పటికే ముగిసిందని భావించారు. చేజ్ ప్రారంభమైన వెంటనే పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ కూలిపోయింది. బాబర్ ఆజం కేవలం 5 పరుగులకి అవుట్ కావటం పెద్ద షాక్. సోషల్ మీడియాలో కొందరు సెటరికల్ గా ఏజెంట్ బాబర్ అని ట్రెండ్ చేశారు. అభిమానులు నిరాశతో పోస్టులు పెట్టారు. కొందరు బెట్రే అంటూ ఎమోషనల్ మెసేజ్లు కూడా పెట్టారు. ఇకపోతే పాకిస్తాన్ ఫ్యాన్స్ రియాక్షన్లు వైరల్ అయ్యాయి. కొందరు టీవీలు బద్దలు కొడుతున్న వీడియోలు, కొందరు పిల్లలు 1992 వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్న క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 1992 వరల్డ్ కప్ గెలిచిన జ్ఞాపకాలు ఇంకా గుర్తు చేసుకుంటూ ఉన్న అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. మ్యాచ్ మధ్యలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మెహసిన్ నఖ్వీ స్టేడియం విడిచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఇది టీమ్ కొలాప్స్ చూసి ఎస్కేప్ అంటూ ట్రోల్ అయింది. ఇక ఏసియా కప్ ట్రోఫీ వివాదం గుర్తు చేస్తూ కర్మ రిటర్న్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. మ్యాచ్ కు ముందు సాహిబ్ జాదా ఫర్హాన్ ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ బౌలర్లు అంటే ఫ్రెషర్ లేదు అంటూ ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది. ఆర్టిఫిషియల్ లాఫ్ తో నో ప్రెషర్ అనే కామెంట్స్ పై ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. మ్యాచ్ తర్వాత అభిమానులు ఆ క్లిప్ ను మళ్లీ షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో బ్యాట్ తో రన్స్ చేయకపోయినా బౌలింగ్ లో కీలక వికెట్లు తీశాడు. జీరో లాజిక్, జీరో రన్స్, కానీ మ్యాచ్ ఇంపాక్ట్ 100% అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. అతని ప్రెజెన్స్ ను ప్యూర్ ఆరాగా అభివర్ణించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేంజ్లతో ప్రయోగాలు చేశారు. అందరికీ బౌలింగ్ ఇవ్వటం గల్లీ క్రికెట్ స్టైల్ లా అనిపించిందని సోషల్ మీడియాలో సరిదగ్గ కామెంట్స్ కనిపించాయి. చివరి ఓవర్లో రింకు సింగ్ కూడా బంతి ఇవ్వటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. పాకిస్తాన్ అభిమానుల నిరాశ ఒకవైపు, భారత్ అభిమానుల సెలబ్రేషన్స్ మరోవైపు. ఆఫ్ఘనిస్తాన్, బాలూచిస్తాన్ ప్రాంతాల్లో కూడా భారత విజయం సందర్భంగా ఫైర్ వర్క్స్ జరిగినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు పాక్ ఫ్యాన్స్ స్టేడియంలో నిరాశగా కూర్చొని ఉండగా, కొందరు బాల్కనీలో నీళ్లు పోస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఇంగ్లీష్ మాట్లాడడంలో తడబడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కొందరు ఇంగ్లీష్ రాకపోతే ఉర్దూలో మాట్లాడొచ్చు అంటూ సెటైర్స్ వేశారు. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో భారత జట్టు ప్రస్తుతం వేరే లెవెల్లో ఉందనే అభిప్రాయం బలపడింది. ఫిట్నెస్, బెంచ్ స్ట్రెంగ్త్, స్ట్రాటజీ అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపించింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు అస్థిరత, అంతర్గత సమస్యలు, సెలక్షన్ వివాదాలు వంటి అంశాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏజెంట్ బాబర్, హార్దిక్ ఔరా, ఈమెయిల్ మ్యాచ్ వంటి మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. మ్యాచ్ బోరింగ్ గా అనిపించిన సోషల్ మీడియా కంటెంట్ మాత్రం అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించింది. కొందరు క్రికెట్ కంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయమంటూ తమ యూట్యూబ్ ప్లేలిస్ట్ ను ప్రమోట్ చేశారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు కేవలం ఆట కాదు, అది భావోద్వేగాల యుద్ధం. అయితే ఈసారి మ్యాచ్ లో ఉత్కంఠ లేకపోయినా సోషల్ మీడియా రియాక్షన్లు, మీమ్స్, ట్రోల్స్ ప్రేక్షకులకు వేరే రకమైన వినోదాన్ని ఇచ్చాయి. 61 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించడం ఒక స్పష్టమైన సందేశం. ప్రస్తుత ఫామ్, స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్ లో భారత జట్టు ముందుంది. కానీ క్రికెట్ అనేది అనిశ్చితి ఆట. రేపటి మ్యాచ్ లో కథ మారొచ్చు. ఈ మ్యాచ్ లో మీకు ఫన్నీగా అనిపించిన మూమెంట్ ఏది? ఏజెంట్ బాబరా లేక హార్దిక్ ఔరానా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.